హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో చిన్న ఉల్లిపాయలు బీన్స్తో నేను తాలింపు అయితే చేయబోతున్నానండి. తాలింపు అంటే అదే బీన్స్ ఫ్రై, మా సైడ్ తాలింపు అని అంటాము. ఈ బీన్స్ చిన్న ఉల్లిపాయల ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా చపాతీలకైనా ఎందులోకైనా సూటబుల్ అయిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బీన్స్ నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా అయితే కడిగి పక్కన ఉంచుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కప్పు నిండా, పోపు దినుసులు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పప్పులండి. ఎండుమిరపకాయలు వచ్చేసి 6 నుంచి 7 వరకు ఉంటాయి. బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాను. ఫస్ట్ అందులో ఈ విధంగా అయితే ఒలుచుకున్నాను బీన్స్ని. మీకు కావాల్సినంత సైజులో అయితే కట్ చేసుకోండి. పాత్రలోకి బీన్స్ అన్ని తీసుకున్న తర్వాత బీన్స్ మునిగేంత వరకు మంచినీళ్ళు అయితే పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి మీరు లో ఫ్లేమ్లో పెట్టానండి, ఉడుకుతూ ఉంటాయనేసి. ఇంకో పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే వేరుశనగకాయ పప్పులు కూడా వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. అంతే, వేయించుకోవాల్సిన పదార్థాలు అయితే అయిపోయాయి. రెండు వేయించుకోవాలండి. ఇవి చల్లారాలండి బాగా, అలానే ప్లేట్లో ఉంచండి. ఇంతలోపు కొబ్బరి అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరి అయినా పచ్చిదైనా మిక్సర్ జార్లో వేస్తే ఎప్పుడు రిపేర్ వస్తూ ఉంటాయండి, అంత గట్టిగా ఉంటాయి. వీలైతే తురుముకొని వేసుకోవాలి లేదా దంచుకొని వేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగానే కట్ చేసి వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పుల్ని పొట్టు తీసి ఇలా వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా చల్లారిన తర్వాత వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి పౌడర్ని అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం స్పూన్తో. ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసిన వెంటనే అయితే ఇల్లంతా గుమాలిచిపోతుంది, అంత స్మెల్ అయితే వస్తుందండి మంచి వాసనతో. ఈ పొడి అనేది ఇలానే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మా సైడు కూరలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ పొడి అయితే వేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మార్కెట్లో కూడా ఈ పొడులు అమ్ముతున్నారు కదా, అది కూడా ఒకసారి చేసి ఆ వ్లాగ్ అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము బీన్స్ మనకి ఉడికాయా లేదా అనేది. మనకి బీన్స్ అయితే ఉడికిపోయాయి. లో ఫ్లేమ్లో నాకు 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేశానండి. ఇంతలోపు నేను పొడి చేసుకునే లోపు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్లో వేసేసుకుందాము. నీళ్ళన్నీ ఉడికిపోతాయి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. మిగిలినవి నేను వేరే ప్లేట్లో అయితే వేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, చిన్న ఉల్లిపాయలండి. ఈ చిట్టి ఉల్లిపాయలు తినేటప్పుడు భలేగా ఉంటాయి. తర్వాత కరివేపాకు, సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఉల్లిపాయలు కొద్దిగా బాగానే ఫ్రై అవ్వాలి.
ఎందుకంటే చిన్న ఉల్లిపాయలు కదా, లోపల కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే కొద్దిసేపు అయితే వేయించాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే అండి, లేదా మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోండి. బీన్స్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు బీన్స్లో తేమ అనేది బాగా ఉంటుందండి, అది మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడు మనకు బీన్స్ ఫ్రై అనేది బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన వెంటనే నేను కెమెరా ఆన్ చేశాను అనుకొని పొడి అయితే వేసేసానండి. బీన్స్ ఫ్రై అయిన వెంటనే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసుకోవాలి. కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. మీకు పొడి ఎంతైతే అవసరమవుతుందో, కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమందికి తక్కువ వేస్తే ఇష్టపడతారు. మేమైతే ఎక్కువగానే వేసి ఉన్నదంతా వేసానండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఈ విధంగా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల కూరలాగా రైస్లో కూడా వేసుకొని అయితే తినేయచ్చు. ఇంకో కర్రీ కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటివి తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకనేసి ఆ రోజు పొడి ఎక్కువ వేసి చేశాను. ఇదే కూరలాగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే. బీన్స్ ఉల్లిపాయల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎందులోకైనా కానీ కాంబినేషన్ సెట్ అయిపోతుంది. ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.